వైఎస్ఆర్సీపీ యొక్క కుంభకోణం ఇదొకటే కాదు, ప్రతి ఒక్క అంశం కూడా బయటపడుతుందండి. ఓకే, నాగమల్లేశ్వర గారు రియాక్ట్ అవ్వండి, క్లోజ్ చేద్దాం. సార్, ఇవాళ మద్యం అమ్మకాలు దోచేస్తున్నారు అని అంటే ఇది ఒకసారి చూడండి. ఆంధ్రజ్యోతిలోనే వేశారు మార్చిలో, ఎంత తెలుసా, 10 రూపాయల నుంచి 30 రూపాయల వరకు వసూలు చేస్తున్నారు అని చెప్పేసి వీళ్ళు ఖండించారు సార్. అసలు ప్యానెల్ లో కూర్చొని ఆవిడ ఇప్పటి వరకు నేనేం మాట్లాడినా కూడా వినలేదు. సో వినకుండా సగం వచ్చి సమాధానాలు చెప్పాలంటే మీకు నైతిక విలువలు లేనిది ఎవరంటే మీ పార్టీకే నైతిక విలువలు లేనిది, ఎవరికి జనసేనకి. ఇవాళ ఆడవాళ్ళ పుస్తకాలతో బిజినెస్ చేస్తుంది మీరు, కూరగాయల మార్కెట్లను పెట్టినట్టు ఇవాళ మద్యం దుకాణాలు పెట్టుకుంది మీరు. మీ హయాంలో ఎంత మందికి ఇప్పుడు ఇవాళ 50,000 నుంచి 60,000 దాకా మద్యం షాపులు ఏర్లై పారుతుంది మీ హయాంలో. మీరు నీతి వాక్యాలు చెప్పాలంటే ఎట్లా తెలుసా, 2014 నుంచి 19 లెక్కలు కూడా తీయండి, 2019 నుంచి 24 లెక్కలు కూడా తీయండి. నేను కాదను, ఓ పని చేద్దాం, ఈ 10 సంవత్సరాలు మనం వెళ్ళి సుప్రీంకోర్టు జడ్జి దగ్గరికి వెళ్దాం పదండి. ఎవరి హయాంలో ఎంత దోపిడీ జరిగింది, ఎంత మంది చచ్చిపోయారు, ఏమి రిపోర్ట్లు ఉండవా, నోటి లెక్కలైనా ఈ వచ్చిన 1 year లో ఎంత మంది చచ్చిపోయారో చెప్పండి. ఆడవాళ్ళు మహిళలు మిమ్మల్ని తిట్టుకుంటున్నారు, మమ్మల్ని కాదు. ఎందుకంటే స్కూళ్ళ దగ్గర, కాలేజీల దగ్గర, హాస్టల్ దగ్గర, బస్ స్టాండ్ల దగ్గర మీ ఎమ్మెల్యేనే చెప్పాడు, అయ్యా ఇక్కడ గుడి ఉంది, గుడి దగ్గర కూడా మందు షాపులు పెడుతున్నారని మీ కూటమిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు చెప్తున్నారు. పారదర్శకత్వం కోసం, నైతిక విలువల కోసం మనం మాట్లాడితే నవ్విపోతారు. నేను ఒక మాట చెప్తున్నాను సార్, మీ హయాంలోనే కుంభకోణాలు జరిగాయి. ఆ కుంభకోణం వర్డ్, కుంభకోణం డాన్ అనేది మీ నాయకులకే చదువుతుంది, జగన్మోహన్ రెడ్డి గారికి కాదు. నాకు ఇప్పటికే అర్థం అవ్వనటువంటి విషయం ఏంటంటే, మధ్యలో మీడియేటర్లను పెట్టో లేకపోతే సిండికేట్లను పెట్టో ప్రైవేట్ వ్యక్తులకు అప్ప చెప్తే ఎక్కడన్నా మోసము, దోపిడీ, కుంభకోణం జరుగుతుంది. కానీ గవర్నమెంట్ లో ఉన్న వాళ్ళు చేస్తే మోసం, దోపిడీ జరుగుతుందా? మీ హోంమంత్రి ఏమన్నారంటే 1,00,000 కోట్లు మద్యం మీద వచ్చినటువంటి డబ్బులు ఏదైతే ఈ సంక్షేమ పథకాలకి వాడాడు, ఎవరిని అడిగి వాడాడు అని చెప్పి మీ హోంమంత్రి గారు మాట్లాడారు. అంటే ఇప్పుడు ఆ మాటని లెక్కలోకి తీసుకుందామా? ఇప్పుడు మీరు మాట్లాడుతున్నటువంటి లెక్కలోకి తీసుకోవచ్చా? మీ ఇష్టం, ఇంకా నోటికి అదుపు లేదు, ఎన్నైనా మాట్లాడతారు, ఎన్నైనా చెప్తారు. ఒకటైతే నేను చెప్తాను సార్, వీళ్ళు ఇవాళ కక్షపూరితమైనటువంటి రాజకీయంలో భాగంగానే చిన్న కార్యకర్తల నుంచి ఇప్పటి వరకు జరుగుతున్న నాయకుల వరకు అరెస్టు చేసుకుంటూ పోతున్నారు. ఏం భయపడలేదు. గేట్ మీద వాళ్ళే కాకి కూడా మీ కేసులకి, మీ వాటికి ఏం భయపడదు. డెఫినెట్ గా కడిగిన ఉద్యమలే మీరు ఇప్పుడు ఎవరెవరైతే అరెస్ట్ చేస్తున్నారో అందరూ బయటకు వస్తారు. మీకు చేతనైతే నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారి మీద మీరు అరెస్ట్ చేయాలి అనుకుంటే, నిజంగానే మీ దగ్గర ప్రాపర్ ప్రూఫ్స్ ఉంటే వెళ్ళమనే చెప్తున్నాం మేము కూడా. అలా సమర్థించుకోవాలండి, లేకపోతే వంశకృష్ణ గారు ఏంటి మరి పరిస్థితి ఏంటి? మరి జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయండి పాపం వైసీపీ నాయకులు చాలా మంది కోరుతున్నారు, నాగమల్లేశ్వర గారు కూడా అదే మాట్లాడుతున్నారు. ఏమంటారు మరి? ఇప్పుడు మిథున్ రెడ్డిని గారిని కూడా ఇలానే అన్నారండి, దమ్ముంటే టచ్ చేయండి, అరెస్ట్ చేయండి, మిథున్ రెడ్డిని దమ్ముంటే టచ్ చేయండి అన్నారు. ఈ రోజు వీ స్టాండ్ విత్ మిథున్ రెడ్డి, వీ స్టాండ్ విత్ మిథున్ రెడ్డి అని చెప్పేసి పోస్టర్లు పెట్టుకుంటా తిరుగుతా ఉన్నారు. ఇప్పుడు మన నాగమల్లేశ్వర గారు చెప్తేనో, లేదంటే నాగమల్లేశ్వర గారు అరెస్ట్ చేయాలి జగన్మోహన్ రెడ్డి అంటేనో, చెయ్యొద్దంటేనో ఆగదు. ఇక్కడ చట్టం తన పంతాన్ని చేసుకుపోయింది. గతంలో వాడు చెప్పింది ఇప్పుడు మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేసినది కూడా దమ్ముంటే టచ్ చేయండి, మిథున్ రెడ్డిని టచ్ చేయండి, మిథున్ రెడ్డిని టచ్ చేయండి, ఆ తర్వాత ఆయన టచ్ చేయండి, టచ్ చేయండి అన్నారు. టచ్ కాదు, బొక్కలేరు కొట్టు లోపల వేసారు వాళ్ళ.